రైతులు రోడ్డెక్కేదా అంటే ఇప్పుడు కోకో రైతులు రోడ్డెక్కినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఏలూరు వద్ద కోకో సిటీని ఏర్పాటు చేస్తున్న ఆయిల్ ఫామ్ రైతులకు కంపెనీలతో అనుసంధానం చేస్తున్న నూనె వెలికితీత నిష్పత్తి ఓఈఆర్ ఫార్ములా ప్రకారం ఏటా ఆయిల్ ఫామ్ తాజా గేలల ధరలు నిర్ణయిస్తున్న మాదిరిగానే కోకో ధరల నిర్ణాయక విధానం తీసుకొస్తాను ఇటీవల ఏలూరులో జరిగిన కోకో కాంక్లేవ్లో చంద్రబాబు ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో సిండికేట్గా మారిన ముఠా రైతులు దోపిడీ చేస్తుంటే ఇదే ప్రభుత్వం గుడ్లప్పకించి చూస్తోందంటూ కోకో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు కొమ్ము కాస్తూ తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రాష్ట్రంలో 1.12 లక్షల ఎకరాల్లో కోకో సాగవుతుంది. ప్రధానంగా కొబ్బరి ఆయిల్ ఫామ్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఏటా సగటున 12,000 టన్నుల గింజలు దిగుబడి వస్తుంది. ఇందులో 80% గింజలను క్యాడ్బరీ సేకరిస్తుండగా మిగిలిన గింజలను నెస్లే, క్యాంప్కో, లోటస్ తదితర కంపెనీలు సేకరిస్తున్నాయి. కోకో పంటకు నవంబర్ నుంచి జూన్ వరకు సీజన్, జూలై నుంచి అక్టోబర్ వరకు అన్ సీజన్. దిగుబడిలో 2 వంతులు సీజన్లోనూ 1 వంతు అన్ సీజన్లోనూ చేతికొస్తుంది. గతంలో సీజన్ అన్ సీజన్ అనే తేడా లేకుండా గింజలన్నింటి ఒకే రీతిలో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కంపెనీలు కొనుగోలు చేశాయి. కానీ బాబు ప్రభుత్వం వచ్చాక సిండికేట్ మాయాజాలంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. గతేడాది అంతర్జాతీయ మార్కెట్లో రూ. 750 ధర పలుకుతున్న సమయంలో స్థానికంగా కంపెనీలు సిండికేట్గా మారి రూ. 350 నుంచి రూ. 450 మధ్య కొనుగోలు చేస్తాయి. ప్రభుత్వం కిలోకి రూ. 50 ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మే 23 జీవో జారీ చేస్తే అప్పటికే రైతులు తమ వద్ద ఉన్న పంటను ఆయనగాడికి తెగనమ్ముకోవడంతో ఎకరాకి 40,000 వరకు నష్టపోయారు. ఇక నుంచి కంపెనీలు కిలోకి రూ. 500 తక్కువ కాకుండా కొనుగోలు చేస్తాయని ప్రచారం జరగడంతో లీజులు అమాంతం పెంచేశారు. అప్పటి వరకు ఎకరాకి 1,20,000 వసూలు చేస్తుంటే ఏడాదికి ఇప్పుడు 1,75,000 వసూలు చేస్తున్నారు. 2 లక్షల దాకా కూడా పెంచేశారు. మరోపక్క పెరిగిన ఎరువులు ధరలు, కూలీల ఖర్చులు కోకో రైతులకు పెనుభారంగా మారి పొటాష్ 50 కేజీల బస్తా 1,600 నుంచి 1,950 పెరిగింది. కూలీ ఖర్చులు మగవాళ్ళకి 450 నుంచి 450 నుంచి రూ. 520, ఆడవాళ్ళకి 200 నుంచి రూ. 280 పెరిగాయి. ఇలా ఎకరాకు 45,000 నుంచి 50,000 వరకు పెట్టుబడులు పెరిగాయి. మరోపక్క తేనె మంచు ఇతర తెగుళ్లతో ప్రభావంతో దిగుబడులు అనూహ్యంగా పడిపోయాయి. గతేడాది ఎకరాకు 4 క్వింటాలు వస్తే ఏడాది 2.5 క్వింటాలు రావడం గగనమైపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో కంపెనీలు, వ్యాపారులు సిండికేట్గా మరి అంతర్జాతీయ ధరలను బూచిగా చూపి అడ్డగోలుగా ధరలను తగ్గించేస్తూ వచ్చారు. 23-24 సీజన్లో కిలో కోకో గింజలకు రూ. 1,050 ధర లభిస్తాయి. గతేడాది ప్రీమియం గింజకు రూ. 350 నుంచి రూ. 450, అన్ సీజన్ గింజకి 200 నుంచి రూ. 250 మించుకున్న దాఖలాలు. ఫలితంగా ఎకరాకు 40,000 వరకు నష్టపోయారు. కాగా ఏడాది అంతకంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీమియం గింజకు సైతం ఏడాది వ్యాపారులు కిలోకి రూ. 280 చెల్లిస్తుంటాయి. కంపెనీలు 300లకు మించి చెల్లించడం లేదు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక వైపు కంపెనీల మాయాజాలంతో మరొక వైపు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఏడాది కనీసం ఎకరాకు 45,000 నుంచి 60,000 వరకు నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు.